బిగ్ బాస్ 9 తెలుగు డే 02 దమ్ము శ్రీజ గురించి నీచమైన కామెంట్స్. షాంపూ గురించి చావదొబ్బిన సంజన. నామినేషన్లు ఏం లేవు అంతా డొల్లే. బిగ్ బాస్ నామినేషన్స్ కోసం ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురుచూసిన ఆడియన్స్ ని ఫుల్లుగా డిజపాయింట్ చేశారు కంటెస్టెంట్లు. ముఖ్యంగా సంజన అయితే ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతూ షాంపూ బాటిల్ గురించి అరగంట చావదొబ్బింది. ఆమె చేసిన పనికి ఈరోజు ఫుటేజీ మొత్తం షాంపూ అడ్వర్టైజ్మెంట్కే సరిపోయింది. ఇక నామినేషన్స్ అలా మొదలయ్యాయో లేదో ఇలా టైం అయిందని ఆపేశాడు బిగ్ బాస్. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో సిల్లీ విషయాలపైన గొడవ పడటం కొత్తేం కాదు. ఇప్పటివరకు జరిగిన ప్రతి సీజన్లోనూ అప్పుడప్పుడు చాలా సిల్లీ విషయాల గురించే నామినేషన్స్ వేస్తుంటారు కంటెస్టెంట్లు. అయితే బిగ్ బాస్ సీజన్ కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అంటూ జరుగుతుంది కనుక కాస్త గట్టిగా ఏదైనా ప్లాన్ చేసుంటారని అంతా అనుకున్నారు. దీనికి తగ్గట్లే ఫస్ట్ డే ఎపిసోడ్ని బాగానే పైకి లేపారు. అయితే డే 2 మాత్రం తొంగుంది. ఎపిసోడ్ ప్రసారం చేసిన 50 నిమిషాల్లో దాదాపు 30 నిమిషాల పాటు షాంపూ బాటిల్ గురించే తన్నుకు చచ్చారు కంటెస్టెంట్లు. బాత్రూంలో షాంపూ పెడతానని సంజన, పెట్టకూడదని హౌస్. ఇలా వాదించుకోవడానికే సరిపోయింది. ఇక సంజన బాత్రూంలో షాంపూ పెట్టడానికి రీజన్ చెప్పిందయ్యా. అది విన్న తర్వాత కంటెస్టెంట్లు బుర్ర గోడకేసి కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. అంతలా ఈరోజు ఫుటేజీ తినేసింది సంజన. ఇక దమ్ము శ్రీజ గురించి సంజన చాలా నీచంగా మాట్లాడడం కూడా ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అయింది. మరి సంజన ఏ మంది? అసలు ఈరోజు నామినేషన్లు ఎంతవరకు వచ్చాయో చూద్దాం రండి. అగ్నిపరీక్ష దాటుకుని వచ్చిన కారణంగా హౌస్లో ఓనర్స్ అనే హోదాతో పాటు పలు లగ్జరీలు కూడా అనుభవిస్తున్నారు కామనర్లు. లేటెస్ట్ ఎపిసోడ్లో వారికి మరో అధికారం కూడా బిగ్ బాస్ ఇచ్చాడు. అదే నామినేషన్ చేసే అధికారం. ఓనర్స్గా టెనెంట్స్ నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి మీ నిర్ణయం చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో సామాన్యులంతా పక్కకెళ్లి డిస్కస్ చేసుకున్నారు. దమ్ము శ్రీజ, ప్రియ ముందుగా సంజన పేరు ప్రస్తావించారు. వంట రాకుండా కుకింగ్ చేస్తానని తీసుకుంది. తర్వాత నాకు వంట రాదు అంటూ పిచ్చిపిచ్చిగా చేసింది అనే రీజన్ వీళ్లు చెప్పారు. ఇక దీనికి మిగిలిన కామనర్లు కూడా ఓకే చెప్పడంతో సంజనని నామినేట్ చేస్తున్నట్లు మర్యాద మనీష్ అనౌన్స్ చేశాడు. హౌస్లో యూనిటీ మీ వల్ల దెబ్బతింటుంది. కంటెంట్ క్రియేట్ చేయాలని మీరు చేస్తున్నారు. అలానే పర్సనల్గా నాకు నెగటివ్ వైబ్స్ వద్దు. మీ దగ్గర చాలా నెగటివిటీ అనిపిస్తుంది. అందుకే మీ పేరు చెప్పాం అంటూ మనీష్ రీజన్స్ చెప్పాడు. ఇక ఈ రీజన్లపై డిఫెండ్ చేసుకుంటూ సంజన తన వాదన వినిపించింది. ఇంతలో మీరు మైక్ కూడా సరిగా పెట్టుకోరు. రికార్డ్ కాకుండా ఉండాలని దాచి మాట్లాడుతున్నారు. అలానే బ్యాక్ బెచ్చింగ్, వేరే వాళ్ల గురించి వెనకాల మాట్లాడటం చేస్తారని ప్రియ చెప్పింది. ఈ మాట వినగానే అదేదో పెద్ద బూతులా సంజన ఫైర్ అయింది. నా దగ్గర అలాంటి పదాలు మాట్లాడకు. అలా ఎలా అంటావ్ నా గురించి అంటూ సంజన వాదించింది. ఇంతలో అందులో తప్పేముంది అంటూ లక్సు పాప, ఫ్లోరా సైని కామనర్లకి సపోర్ట్ చేసింది. దీంతో సంజన ఇంకా ఫైర్ అయింది. మేము మా ఇండస్ట్రీలో ఇలాంటి పదాలు వాడము. నాది ఓల్డ్ స్కూల్, నాకు ఇలా ఏం వద్దు. నా దగ్గర ఇలాంటి పదాలు వాడొద్దంటూ సంజన చెప్పింది. ఇదే విషయం మీద తర్వాత ఫ్లోరాతో గార్డెన్ ఏరియాలో కూడా చాలాసేపు గొడవపడింది సంజన. ఇక ఇదే విషయం గురించి రాత్రి బెడ్ మీద పడుకున్న సమయంలో తనూజ డిస్కస్ చేసింది సంజన. ఇక్కడ ఎవరూ నావాళ్లు కాదు అని అర్థమవుతుంది. కనీసం వాటర్ తాగడానికి హౌస్లోకి వెళ్లినా కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇంకా నేను నెగటివ్ ఎనర్జీ అని ముఖం మీదే ఎంత హాష్గా చెప్పాడు. అలా అంటే ఫీల్ అవ్వదా? నేను అంత చీపా? ఇక్కడికి వాళ్లతో అనిపించుకోవడానికి వచ్చామా అంటూ సంజన కన్నీళ్లు పెట్టుకుంది. ఇక తనూజ ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక ఉదయం కాగానే పుష్ప సినిమాలో ఎవడ్రా నువ్వు అనే పాటకి ఊపు వచ్చేలా అందరూ స్టెప్పులేశారు. తర్వాత ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ మధ్యాహ్నం అయిపోయింది.
ఇంతలో కాసేపటికి టెనెంట్స్ కోసం బిగ్ బాస్ ఫుడ్ పంపించాడు. మరోవైపు ఓనర్ల కోసం టెనెంట్స్ కుకింగ్ చేస్తున్నారు. ఇక వీళ్ళకి బిగ్ బాస్ ఏం ఫుడ్ పంపించాడబ్బా అని చూడటానికి శ్రీజ, ప్రియా అవుట్ హౌస్కి వెళ్లారు. అసలే ఆలు అంటే బాగా ఇష్టమైన ప్రియా వాళ్ల బాక్స్లో పొటాటో కర్రీ చూసి టెంప్ట్ అయింది. అయితే ఇది మీరు తినకూడదని రాము రాథోడ్ అడ్డు చెప్పడంతో ప్రియ హట్ అయిపోయి 4 మాటలనేసి లోపలికెళ్లి రాగం తీసింది. దీంతో రాము మళ్లీ వెళ్లి సారీ చెప్పి ప్రియకి ఆలు కర్రీ టేస్ట్ చూడటానికి ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత హౌస్లో ఉన్న సంజన దగ్గరికొచ్చి చాలా మర్యాదగా ఒక విషయం అడిగింది ఫ్లోరా. బాత్రూంలో కండీషనర్, షాంపూ బాటిల్స్ వదిలేశారు, అవి మీవేనా అని అడిగితే అవును అంటూ సంజన చెప్పింది. అవి తీసి బయటపెట్టుకోండి, వేరే వాళ్లు వెళ్లినప్పుడు ఇబ్బంది కదా, అలా ఫ్లోర్ మీదే ఉంటే అంటూ ఫ్లోరా చెప్పింది. ఈ మాటకి హర్టైన సంజన ఒక సెట్ అక్కడే ఉండని ఏమైంది ఇప్పుడు అంటూ వాదించింది. అదేంటి, నేను ఏమైనా పనిమనిషినా? క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారీ నేను తీసి పెట్టాలా అంటూ ఫ్లోరా అడిగింది. దీనికి సంజనకి బాగా కాలింది. నేను తీయను, అవి అక్కడే ఉంటాయి. ఉంటే తప్పేంటి? నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు, మధ్యలోకి రాకు అంటూ సంజన నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఈ మాటలకి ఎమోషనల్ అయిపోయిన ఫ్లోరా అక్కడి నుంచి వెళ్లిపోతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసి రీతూ చౌదరి, సృష్టి, పవన్ కళ్యాణ్ ఏమైంది అంటూ అడిగి ఆమెని ఓదార్చారు. క్లీనింగ్ సెక్షన్ నాది కాబట్టి నేను అవి తీయమని చెప్పాను. దానికి తీయనని అంత హార్ష్గా చెప్పాలా? తప్పు ఆమె చేసి నా మీద అరిస్తే ఎలా అంటూ లక్సు పాప ఏడ్చింది. ఈ మాటలు ఫెయిర్గా అనిపించి జవాన్ పవన్ కళ్యాణ్ వెంటనే బాత్రూం దగ్గరికెళ్లి ఒక ఆర్డర్ పాస్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఇక బాత్రూం దగ్గరికెళ్లి ఫ్లోర్ మీద ఉన్న షాంపూ, కండీషనర్ తీసుకుని కెమెరా ముందు బిల్డప్ ఇచ్చింది సంజన. ఈ 2 బాటిల్స్ గురించి ఇంత గొడవ అవసరమా? బాత్రూంలో యూజ్ చేసేవి అక్కడ కాకపోతే నెత్తిన పెట్టుకుంటారా అంటూ సంజన అంది. ఇంతలో పవన్ కళ్యాణ్ వచ్చి, ఈ షాంపూ బాటిల్స్ అవి మీరు స్నానం చేసేటప్పుడు తీసుకెళ్ళండి, తర్వాత బయట పెట్టుకోండి అని చెప్పాడు. దీనికి అదేమైనా రూలా? బిగ్ బాస్ చెప్తేనే వింటాను అంటూ సంజన విసిగించింది. మానిటర్గా నేను చెప్తున్నా వినరా అని అడిగితే వినను అంటూ సంజన చెప్పింది. ఇక కామనర్లు అందరూ అక్కడికి వచ్చి చెప్పినా కూడా సంజన నో అంటూ అలానే నిల్చుంది. లేడీస్ అందరూ వాళ్ల షాంపులు అన్నీ బయటే పెట్టుకున్నప్పుడు మీకు పెట్టడానికి ఏంటి ప్రాబ్లం అని పవన్ అడిగాడు. దీనికి సంజన చెప్పిన రీజన్ విని నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు హౌస్మేట్స్కి. ఎప్పుడైనా స్నానం చేయడానికి లోపలికి వెళ్లి డ్రెస్ అన్నీ తీసేసి షాంపూ మర్చిపోయామని గుర్తొస్తే అలానే బయటికి రావాలా? ఇదేమైనా మన ఇల్లా? లేకపోతే అందివ్వడానికి ఎవరైనా ఉంటారా అంటూ పిచ్చిపిచ్చిగా వాదించింది సంజన. దీంతో అందరికీ చిరాకు దొబ్బింది. ఇక దమ్ము శ్రీజ అయితే వదిలేయండి, ఆమె ఫుటేజ్ కోసమే ఇంత సీన్ చేస్తుంది అంటూ శ్రీజ చెప్పింది. దీంతో సంజన మళ్లీ డిస్కషన్ మొదలుపెట్టింది. ఏమన్నావ్, ఫుటేజ్ కోసమా? నా ముందు అలా మాట్లాడకు, వేలు చూపించి చెప్పకు అంటూ సంజన ఫైర్ అయింది. కాసేపటికి ఇమ్మాన్యుయేల్ పక్కన చేరి మళ్లీ గుసగుసలు మొదలుపెట్టింది సంజన. దమ్ము శ్రీజని చూపిస్తూ అది పక్కా సైకో, నాకు చూడగానే అర్థమైంది ఛ అంటూ తిట్టింది సంజన. లేదు లేదు అమ్మాయి కాస్త యాక్టివ్ అని ఇమ్ము అంటే సంజన ఇంకా నీచంగా మాట్లాడింది. నేను ఫుటేజీ కోసం ట్రై చేస్తున్నా అంటుందా? ఎవరితో మాట్లాడుతుంది అసలు? బయట నేనేంటో తెలుసా? ఈసారి నా దగ్గరికొస్తే పక్కకి పో అంటాను. నాకు దాన్ని చూస్తేనే చిరాకు అంటూ చీదరించుకుంటూ మాట్లాడింది సంజన. తర్వాత నామినేషన్స్కి అన్ని ఏర్పాట్లు చేసి అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. నామినేషన్స్ గురించి మీకు నిన్న చూపించింది ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు సినిమా చూపిస్తా. ఓనర్లకి వెసులుబాటు ఇస్తున్నాను. ఈ నామినేషన్ ప్రక్రియలో కేవలం టెనెంట్స్ మాత్రమే పాల్గొంటారు. ఓనర్లు దీన్ని పర్యవేక్షించాలి. 2 పోటీదారులు టన్నెల్స్లో పాకుతూ వెళ్లి అక్కడ ఉన్న సుత్తిని అందుకోవాలి. ఓడిపోయిన వారి ఫోటోని పగలగొట్టి ఒకరిని నామినేట్ చేయాలి.
తర్వాత ఆ సుత్తిని ఓనర్లలో మీకు నచ్చిన వారికి ఇవ్వాలి. ఆ ఓనర్కి మీ నామినేషన్ రీజన్ ఓకే అనుకుంటే ఆమోదిస్తారు. లేకపోతే వాళ్ళకి నచ్చిన మరొకరిని నామినేట్ చేసుకోవచ్చు. ఇక సుత్తి అందుకున్న ఓనర్ ఆటోమేటిక్గా నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. అందుకోని ఓనర్ డేంజర్ జోన్కి వెళ్తారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక మొదటి పోటీదారులుగా రీతూ, తనూజని పిలిచాడు బిగ్ బాస్. ఇక రీతూ పాకుతూ పక్కనే ఉన్న పోల్ని గుద్దుకుని దెబ్బ తగిలించుకుంది. దీంతో వెన్నటే మెడికల్ రూంకి పిలిచి తలకి కట్టు కట్టారు. తనూజ గెలవడంతో రీతూ ఫోటోని పగలగొట్టి సంజనని నామినేట్ చేసింది. షాంపూ గురించి అంత గొడవ చేయడం కరెక్ట్ అనిపించలేదని రీజన్ చెప్పింది. ఇక హ్యామర్ని జవాన్ పవన్కి ఇచ్చింది. పవన్ కూడా ఈ రీజన్ సరైనదే అంటూ సంజనని నామినేట్ చేయడాన్ని ఆమోదించాడు. మీ వల్లే 14 మంది ట్రిగ్గర్ అయ్యారు అంటూ పవన్ అన్నాడు. ఇక దీనికి సంజన ఏదో డిఫెండ్ చేసుకోవడానికి చెప్పింది, కానీ అది పెద్దగా ఎక్కలేదు. ఆ తర్వాత రాము రాథోడ్, షష్ఠి వర్మని పిలిచాడు బిగ్ బాస్. వీళ్ళిద్దరిలో ముందుగా వెళ్లి సుత్తి అందుకుని షష్ఠి ఫోటో పగలగొట్టాడు రాము. తర్వాత సుమన్ శెట్టిని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇక్కడున్న వారంతా చాలా యంగ్గా, ఎనర్జెటిక్గా అనిపిస్తున్నారు. కానీ సుమన్ అన్న మాత్రం అంతగా యాక్టివ్గా లేరని రీజన్ చెప్పాడు. ఇక తన చేతిలో సుత్తి హరీష్కి ఇచ్చాడు రాము. దాదాపు హరీష్ కూడా ఇవే రీజన్లు చెప్పి సుమన్ శెట్టి నామినేషన్ని ఆమోదించాడు. ఇక దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి సుమన్ శెట్టి పెద్దగా ట్రై చేయలేదు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో మిగిలిన నామినేషన్ ప్రక్రియని చూద్దాం.